अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 24 ज़िलक़दा है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम से एक शख्स ने अर्ज़ किया, हुजूर मैं कमज़ोर भी हूँ और बुज़दिल भी। फरमाया, तुम ऐसा जिहाद करो जिसमें कांटा भी ना लगे। इस शख्स ने पूछा, ऐसा कौन सा जिहाद है जिसमें तकलीफ़ ना पहुँचे? फरमाया, हज किया करो। और अब सुर्खियां। निम्स में केसीआर ने नए ब्लॉक की इमारत का रखा संगे बुनियाद। 2000 बिस्तरों का होगा इजाफा। निम्स की तरक्की के लिए 1500 करोड़ से ज्यादा का फंड मुख्तस। बीआरएस के बाद अवामी नुमाइंदों के खिलाफ आईटी अहदेदारों की कार्रवाई। मकानात और दफातर में की जा रही है तनक़ी। एपी में EAP सेट नताइज जारी। इंजीनियरिंग में 76 से जायद और एग्रीकल्चर में 79% से जायद नताइज। तूफान बिपरजॉय के पेश नजर गुजरात के सौराष्ट्र और कच्छ में हाई अलर्ट। तूफान के कल साहिल से टकराने का इम्कान। और अब तफसील। हैदराबाद के निम्स अस्पताल के अहाते में वजीर आला केसीआर ने नई इमारत का संग बुनियाद रखा। तेलंगाना तासीस की दिहाई तकरीब के तनाजुर में नए ब्लॉक की तामीर की जा रही है। हुकूमत ने निम्स अस्पताल की तोसी के लिए 1571 करोड़ रुपये मुख्तस किए हैं। नए ब्लॉक में 2000 बिस्तर दस्तियाब रहेंगे। ब्लॉक में 38 शोबे जात की खिदमत दस्तियाब रहेंगी। वजीर आला ने इस मौके पर न्यूट्रिशन किट्स भी तकसीम किए। ఇవి కట్టుకుంటూ పోవడం కాదు, ఇక్కడ అందవలసినటువంటి ఉత్తమమైన సేవలు, విదేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చికిత్స జరిగే పద్ధతులు, టెలిమెడిసిన్ బాగా వినియోగించడం, వీటన్నిటిని కూడా వీటి సమాహారంగా అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మేము ఇంత పెరిగినామని గొప్పగా ఫీల్ అయ్యి రిలాక్స్ అయ్యి కూర్చుంటే కాదు, అందరూ కూడా దయచేసి కమిట్మెంట్తోని టువార్డ్స్ ద పీపుల్ ఇంకా కూడా ఏం చేయగలుగుతాం, ఇంకా బెటర్ ఏముంటుంది. ఎందుకంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ నెవర్ ఎండ్స్. ఒక ఎక్సలెన్స్ పోవాలని క్వెస్ట్ ఉంటుంది, ఆ ఎక్సలెన్స్ని టచ్ చేస్తాం మనం. బట్ స్టిల్ సమ్ మోర్ ఎక్సలెన్స్ రిమైన్స్. అంటే క్వెస్ట్ కంటిన్యూస్. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఆల్వేస్ కంటిన్యూస్. రిఫార్మ్ ఆల్సో ఆల్వేస్ కంటిన్యూస్. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, మీరందరూ నిపుణులు, మీకుండే నాలెడ్జ్ మాకు ఉండదు వైద్య శాస్త్రంలో. కాబట్టి ఉత్తమోత్తమైన సేవలు మన రాష్ట్ర ప్రజలకు అందించబడడానికి, కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా మా వైద్య శాఖ ఉంది, మా ప్రభుత్వ వైద్య శాఖ మమ్మల్ని కాపాడుతుంది అనే ధీమా ఇవ్వడానికి నిజం కూడా అట్లే కాపాడినాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలేమో తిట్లు మాత్రమే వాళ్ళకు తెలుసు, మనమేమో కిట్లు, వాళ్ళేమో తిట్లు. ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబ పెద్దగా ఆయన ఆలోచిస్తూ ప్రజలకు ఎక్కడ ఏది అవసరమైతే, గర్భిణీ స్త్రీలు కానీ, ఫైలేరియా పేషెంట్లు కానీ, బీపీ వ్యాధిగ్రస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ కిట్లు అందించే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు దురదృష్టవశాత్తు వాళ్ళు అధికారంలో ఉన్ననాడు చేయలేదు. ఇలా కనీసం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే అభినందించడానికి మనసు రాకపోయినా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మన న్యూట్రిషన్ పాలిటిక్స్, కానీ రాష్ట్రంలో ఉండే కొన్ని రాజకీయ పార్టీల పార్టీషన్ పాలిటిక్స్, ప్రజలను విభజించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ప్రజలను బలోపేతం చేయాలి, ఆరోగ్యవంతులను చేయాలని ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. मेदक MP कोत्ता प्रभाकर रेड्डी के हैदराबाद में वाक़ मकान में IT अहदेदार धावे कर रहे हैं। प्रभाकर रेड्डी के घर के पास मरकजी फौजी दस्ते पहरा दे रहे हैं। MP के घर समेत उनके दफ्तर में भी तनख्ही अंजाम दी जा रही है। मेदक के MP के प्रभाकर रेड्डी ने इनकम टैक्स धावों पर रद्द-ए-अमल दिया है। उन्होंने इनकम टैक्स चोरी से इनकार करते हुए दावा किया कि वो 1986 से साफ और शफाफ तरीके से कारोबार कर रहे हैं। उन्होंने इनकम टैक्स धावों को खोदा पहाड़ निकला चूहा के मज़दाक करार दिया। ఆధారాలు లేకుండా మాకు పైనుంచి ఒత్తిడి ఉన్నది, మాకు ఎవరో పంపించిండ్రు, ఎందుకు వచ్చినామో వాళ్ళకే తెలియదు.
మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ ముంగట కన్ఫ్యూజ్ చేయడానికి మరి ఇన్ని సంవత్సరంలో మా వ్యాపారంలో ఎన్నడూ కూడా మాకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన నోటీసులు కానీ ఇప్పటివరకు రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చినాయి కూడా మరి ప్రజలు గమనించాలి. ఇది ప్రజానాయకులను టీఆర్ఎస్ పార్టీ మీద ఏదో బదనాం చేయాలి, మరి ఎలక్షన్ ముంగట వాళ్ళకి ఏదో బదనాం చేసే విధంగా వాళ్ళు చేసే కుట్రలో భాగంగా మరి ఇది కూడా మరి దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. మాది అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ క్లియర్ ఉంటుంది. మా వ్యాపారాలు కానీ మేము చేసే వ్యాపారాలు కానీ ప్రభుత్వ పరంగా కానీ వేరే లావాదేవీలు కానీ ఎలాంటివి కూడా మేము చెయ్యము. మేము చేసేది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే బ్యాలెన్స్ షీట్, ఒకటే కంపెనీ, ఒకటే ఫర్ము. మరి మాకు వేరే వాళ్ళతో పొత్తులు కానీ వేరే పార్ట్నర్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకే దందాలు కానీ ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి ఈజ్ ఏ వైట్ పేపర్. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు. మాది 100% డిపార్ట్మెంట్లో కానీ ఇంకెక్కడ కానీ జిఎస్టీ కానీ సిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా మాది క్లియర్గా ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఏ నోటీస్ రాంది, ఇప్పుడే ఎందుకు వచ్చింది, మరి అవన్నీ కూడా మరి ప్రజలు కూడా గమనించాలి. మరి ముఖ్యంగా మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో కూడా నేను మాట్లాడినప్పుడు ఏదో ఒక పాతది వరకు ఎంట్రీ ఉన్నది సార్. ఆ ఎంట్రీ కోసం క్లియరెన్స్ కోసం వచ్చిన మీ ఇంటికి, అంతకు మించి మాకు ఏమీ లేదు. మరి అదేదో మాకు ఒకసారి క్లియరెన్స్ కోసం వచ్చిన తప్ప మాకేం లేదు. మరి మేము చర్చ్ వారంటీ తీసుకొని వచ్చినాము, మాకేదో పైనుంచి తీసుకుపోమంటే తీసుకొచ్చినామని చెప్తున్నారు కానీ మరి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. नागर कर्नूल एमएलए मरी जनार्दन रेड्डी के शॉपिंग मॉल में आईटी धावे किए जा रहे हैं। केपीएचबी कॉलोनी में जेसी ब्रदर्स में आईटी अहदेदार तनख्वाही अंजाम दे रहे हैं। सुबह 6 बजे से आईटी अहदेदारों ने कार्रवाई शुरू कर दी है। जेसी ब्रदर्स में किए गए लेन देन से मुताल्लिक छानबीन की जा रही है। हैदराबाद में बीआरएस एमएलए पी शेखर रेड्डी के मकान और दफ्तर में आईटी अहदेदारों ने धावे बोले। धावों में 70 अफराद की टीम शामिल है। ये धावे 3 दिन तक जारी रहने का इम्कान है। बीआरएस के भोंगीर एमएलए पी शेखर रेड्डी के कारोबार से मुताल्लिक तनख्वाही की जा रही है। ईडी को शुबा है कि एमएलए का 15 कंपनियों में सरमाया लगाया हुआ है। दक्कन क्रॉनिकल के वेंकट रामी रेड्डी को ईडी ने हिरासत में लिया है। हवाला और मनी लॉन्ड्रिंग केस में उनकी गिरफ्तारी अमल में आई है। कर्ज की बाज़अदायगी न करने के इल्जामात पर सीबीआई ने केस दर्ज किया है। इसी केस की बुनियाद पर ईडी ने केस दर्ज किया है। साबिक में उनसे मुताल्लिक 3,300 करोड़ के असासे-जात को ईडी ने मुंसलिक कर लिया था। बड़ी मिकदार में खर्च की रकम का रुख मोड़ने पर इल्जामात हैं। डीसी वेंकट रेड्डी ने मुख्तलिफ बैंकों से 8,800 करोड़ रुपये कर्ज हासिल कर चुके हैं। खम्मम में सियासी गर्मी शदीद होती जा रही है। खम्मम पर कौमी पार्टियों ने तवज्जो मरकूज की है। कल खम्मम में मरकजी वजीर दाखिला अमित शाह जलसे-आम में शिरकत करने वाले हैं। जलसे-आम के बड़े पैमाने पर तैयारियां की जा रही हैं। जलसे-आम में ज्यादा से ज्यादा तादाद में लोग जमा करने की कोशिश हो रही है। बीजेपी कायदीन का अंदाजा है कि जलसे-आम में 1 लाख अफराद शरीक होंगे। बीजेपी खम्मम में जलसे-आम के जरिए अपने खवी वजूद का पैगाम देना चाहती है। मरकज की जानिब से तेलंगाना की तरक्की के लिए फंड्स की इजराई की रिपोर्ट मरकजी वजीर किशन रेड्डी जारी करेंगे। उन्होंने 17 जून को आरटीसी कल्याण मंडपम में इससे मुताल्लिक पावर पॉइंट प्रेजेंटेशन देने का ऐलान किया है। उन्होंने कहा कि पेश किए जाने वाले इदाद-ओ-शुमार बीआरएस की तनकीदों का जवाब होंगे। तेलंगाना को पिछले 9 साल में मोदी हुकूमत की जानिब से जारी की गई रकम और किए गए तरक्याती कामों को किशन रेड्डी ने अवाम के रूबरू पेश करने का ऐलान किया है। नरेंद्र मोदी गारी प्रभुत्वము అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉన్నటువంటి కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహించడం కానీ కొత్త కార్యక్రమాలు చేపట్టడం కానీ మరి చేయడం జరిగింది। వాటన్నిటిని కూడా ఈరోజు మనము సేకరించి 17వ తేదీన ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని బాగిలింగంపల్లిలో ఉన్నటువంటి ఆర్టీసీ కళ్యాణ మంటపంలో తెలంగాణ ప్రజలకు నివేదిక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క నివేదిక ఇవ్వబోతా ఉన్నాము। ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ప్రతిరోజు అనేక రకాల అబద్ధాలు, అనేక రకాల తప్పుడు ప్రచారాలు, అనేక రకాల విష ప్రచారాలు, అనేక రకాల బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు।
लंदन में हैदराबादी तालिबा का कत्ल कर दिया गया। वंशी नामी लड़की जो आला तालीम के लिए लंदन में क़याम पज़ीर थी। बताया जाता है कि ब्राज़ील से ताल्लुक़ रखने वाले एक सियाह फाम ने वंशी से पैसे मांगे। वंशी के इनकार पर उसे कत्ल कर दिया गया। लड़की के कत्ल पर उसके वालिदैन पर गम का पहाड़ टूट पड़ा है। वंशी की लाश को हैदराबाद लाने के लिए सिफारती कोशिश की जा रही है। నిన్న మాకు 5 o'clock తెలిసింది ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళ మా అల్లుళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్తో ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఒక అతను వచ్చి అన్నోన్ పర్సన్ వచ్చి ఇట్లా డబ్బులు ఏదో అడిగిండని చెప్పి వీళ్ళు లేదంటే డైరెక్ట్ పొడిచాడు అని తెలిసింది. అక్కడ వేరే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె అడ్డం పోతే ఆమెను కూడా అటాక్ చేసి ఆమె దొబ్బేసి. తెలిసిన యువకుడైనా పొడిచిన అతను తెలియదు, ఆపోజిట్లో ఉంటాడంట. ఆపోజిట్లో రూమ్ ఆపోజిట్లో ఉంటాడట అతను. అతను బ్రెజిల్ వాడని తెలిసింది. మనకు కూడా కన్ఫర్మేషన్ లేదు. నైట్ మనకు 11 వరకు కన్ఫర్మేషన్ వచ్చింది. తేజస్విన్ రెడ్డి ఇట్లా హైదరాబాద్ అని చెప్పి అప్పుడు చెప్పారు. ఫోటోస్ గిట్ట ఏం పెట్టలేదు వాళ్ళు. ఇమిగ్రేషన్ వాళ్ళు తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారట. మా అల్లుని వాళ్ళు ఇంకా వేరే అల్లుని వాళ్ళు పోతే వాళ్ళకి కంప్లీట్గా డీటెయిల్ చెప్పారట. రావడానికి ఇవన్నిటికీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అదే అక్కడ చేస్తున్నాం సార్. గవర్నమెంట్ కోఆపరేట్ చేసి కేటీఆర్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ తొందరగా వచ్చేటట్టు జర ప్రయత్నం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. కేటీఆర్ అక్కడ పొడుపు అనేది ఏం లేదంట సార్. వాడు డ్రగ్ తీసుకున్నారు, ఏదో డబ్బులు అడిగిరనేది తెలిసింది అనేది. చెప్పడానికి ఏం మాటలు వస్తాయి, ఏమని చెప్తాము. పిల్లలు మంచిగా ఉంటారని పంపించడం నేను ఇంతననుకోలేదు. మాటలు ఏమొస్తాయి చెప్పుదాము. ఏం చెప్పారమ్మా? ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడలేదన్నా, మాకు పొద్దున్న తెలిసింది. मुशीराबाद के भलकपुर वार्ड में मौजूद सिद्दीक नगर में खेलते खेलते एक कमसिन लड़का हादसाती तौर पर ड्रेनेज के खुले मेन होल में गिर गया। मुकामी अफराद ने एहसास करते हुए बच्चे को फौरी बाहर निकाला। हादसे के दौरान लड़के के सर पर जख्म आए हैं, उसे फौरी अस्पताल ले जाया गया। सिद्दीक नगर में कमरुद्दीन नामी शख्स के मकान के सामने भरे हुए ड्रेनेज मेन होल में सफाई के दौरान यह हादसा पेश आया। इस हादसे की बल्दी अहदेदारों की जानिब से जांच की हिदायत दी गई है। जगह जगह मेन होल खुले छोड़ने पर बल्दिया और महकमे आबरसानी पर अवाम ने शदीद बरहमी जाहिर की है। और पुकारा तो सुन रहा भी ना, जा रहा जा थोड़ी वो समझाना पड़ा। दरकार दस्तावेजात न रखने वाले स्कूली बसों के खिलाफ आरटीए की जानिब से मुहिम जारी है। एलबी नगर में आरटीए की मुहिम के दौरान दस्तावेजात न रखने वाले स्कूली बसों के खिलाफ कार्रवाई की गई। फिटनेस परमिट टैक्स वगैरह की तनख्वाह की जा रही है। आरटीए अहदेदारों ने बताया कि ये मुहिम 1 हफ्ते तक जारी रहेगी। ఇవాళ మూడో రోజు స్పెషల్ చెకింగ్ నడుస్తూ ఉంది ఏఐబీల మీద. ఫిట్నెస్ లేని, పర్మిట్ లేని, ట్యాక్స్ లేని, ఇన్సూరెన్స్ లేని, తర్వాత ఫుడ్ బోర్డు, మెడికల్ కిట్, ఇవన్నీ ఫ్లోరింగ్ సరిగా లేకుండా ఉన్న బస్సులన్నీ చెక్ చేసి వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డ్రైవ్ దాదాపుగా ఇంకో 10 రోజులు జరగవచ్చు. అన్ని స్కూల్ యాజమాన్యాలకు తెలియజేయడం ఏంటంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి అందరూ త్వరలో మిగిలిపోయిన ఫిట్నెస్ చేయించుకొని బస్సులను ఫిట్నెస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చెప్పిన పత్రాలు అన్నీ డ్రైవర్ చూసుకోవాలి. తర్వాత బండి కండిషన్లో ఉందా లేదా, ఫుడ్ బోర్డ్ ఎట్లా ఉంది, తర్వాత అటెండర్ ఉన్నాడా లేడా అనేది కూడా డ్రైవర్ చూసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి డ్రైవరు చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు స్టూడెంట్లకు జరగకుండా ఉంటుంది. स्पंदना प्रोग्राम के तहत जिला कलेक्टरों और एसपी के साथ वजीर आला जगन ने इजलास मुनक़िद किया। इस इजलास में उन्होंने स्कीमात जगन अन्ना से कहेंगे, घर घर हमारी हुकूमत, रोजगार जमानत के काम, हाउसिंग, ज़राअत के लिए पानी की इजराई, जगन अन्ना हक़ राज़ी व तहफ़्फ़ुज़ की कारकर्दगी का जायज़ा लिया। जगन अन्ना से कहेंगे के तहत मौसूल होने वाली शिकायतों की मियारी हल की हिदायत दी। उन्होंने मिसाइल की जल्द यकसुई पर जोर दिया। रियासती वजीर बोसा सत्यनारायण ने आज एबसेट 2023 के नताइज का ऐलान किया। बोसा ने बताया कि इस साल इंजीनियरिंग में 76.32% तलबा ने कामयाबी हासिल की, जबकि 79.65% तलबा ने एग्रीकल्चर में कामयाबी हासिल की है। इस साल जुमला 2,24,724 उम्मीदवारों ने इम्तिहान में शिरकत की, जिनमें से 1,71,514 तलबा ने इंजीनियरिंग में और 90,573 तलबा ने एग्रीकल्चर में कामयाबी हासिल की। ఫలితాలు చూసుకుంటే ఏదైతే 2,38,108 మంది వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే
హాజరైన వారు 2,24,724 మంది ఇంజనీరింగ్లో హాజరైతే ఉత్తీర్ణులైన వారు వచ్చి 171,514. 170 అంటే 76% T2, 76% 76.32% మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 76 అయ్యారంటే 23.68 వచ్చి అందులో వచ్చి మరి వాళ్ళకి అర్హత కోల్పోయారు. अमित शाह नड्डा के बयान पर एपी के मुशीर एस रामाकृष्ण रेड्डी ने रद्द-ए-अमल जाहिर किया है। उन्होंने याद दिलाया कि मरकजी वज़रा ने कई बार सताइश करते हुए एपी को मुल्क के लिए रोल मॉडल करार दिया है। रामाकृष्ण रेड्डी ने कहा कि जगन हुकूमत में हर चीज़ शफाफियत के साथ की जा रही है। అమిత్ షా గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ నడ్డా అని కానీ వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులుగా మాట్లాడుతున్నారేమో తెలియదు. కానీ సెంటర్ అనేది వీఆర్ పార్ట్ ఆఫ్ ఏపీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా కాదా? వాళ్ళనే మాటలు ఎట్లున్నాయంటే వాళ్ళు ఏదో విదేశాల ప్రతినిధులుగా ఉన్నట్టుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో పార్ట్ కాదన్నట్టుంది. మరి గుజరాత్కు మోడీ ఆయన ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చింటాయి, ఆ రోజు కూడా వాటిని ఎక్స్పెండిచర్ చేసింటారు. ఆఫ్టర్ ఇక్కడ నుంచి పోతాయి, దేశం మొత్తం మీద నుంచి వచ్చే పన్నుల రూపంలోనూ రకరకాల బయట సెంటర్ పోయి ఆ నుంచి డివాల్యూషన్ ద్వారా ఇక్కడికి వస్తాయి. ఇందులో ఏదో ఎవరో జోబులో నుంచి ఇచ్చినట్టు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. రెండవది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు ఇచ్చిన వాటిని గురించి చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఆ ఆడిట్లు జరుగుతున్నాయి, వాళ్ళు సర్టిఫై కూడా చేస్తున్నారు. वज़ीर आला जगन की हुकूमत से अवाम खुश है। रियासती वज़ीर पेद्दी रामचंद्र रेड्डी ने यह दावा किया है। अनंतपुर जिला आलमूर में एमएलए टी प्रकाश रेड्डी की जानिब से 20 करोड़ की ज़ाती लागत से तामीर की गई अम्मा डेयरी का उन्होंने इफ्तिताह अंजाम दिया, जिसमें 10,000 खवातीन को हिस्सादार बनाया गया है। पेद्दी रेड्डी ने कहा कि जगन ने 99.5% वादों पर अमल करके दिखाया है। ఏదైతే ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు మీ అప్పులన్నీ కూడా తీర్చకుండా 2014లో మీకు హామీ ఇచ్చి ఆ అప్పులన్నీ కూడా తీర్చకుండా వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆ అప్పులన్నీ కూడా 26,000 కోట్లు పైచెల్లుకుంటే దాన్ని ఆసరాగా తీసుకొని 4 విడతల్లో ఇస్తా అని చెప్పి ఏదైతే చెప్పాడో అది కూడా బ్యాంకులకు వేయకుండా నేరుగా మీ ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 3 విడతలు 19,000 కోట్ల పైన ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకంతా కూడా చేయూత కింద కూడా దాదాపు 75,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అది కూడా 3 విడతలు ఇచ్చారు. మీరు ఆ సొమ్మునంతా కూడా పాడి పరిశ్రమ మీదే ప్రధానంగా ఖర్చు చేశారు. కాబట్టి ఈరోజు మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. ఈరోజు దక్షిణాదిలో మన రాష్ట్రం, అదేవిధంగా మన ప్రతి జిల్లాలో కూడా 30 నుంచి 35% పాల ఉత్పత్తి పెరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ताड़ीपत्री में पीने के पानी के मसले को हल किया गया। ताड़ीपत्री के एटीगड्डा में फैयाज बादशाह ट्रस्ट के चेयरमैन और वायएसआर कांग्रेस पार्टी के लीडर हीरापुरम फैयाज बादशाह की जानिब से बोरवेल्स की तंसीब अमल में आई, जिससे मुकामी अवाम के पीने के पानी के मसले को हल किया गया और लोगों को पीने का पानी मिलना शुरू हो गया। इस मौके पर मुकामी कौंसलर हाजी वली रियाज, डीवी के कुमार, बशीर शाहवली, महबूब बादशाह और दूसरे मौजूद थे। बिपरजॉय तूफान के पेश नज़र महकमे मौसमियात ने गुजरात की सौराष्ट्र और कच्छ इलाके के लिए रेड अलर्ट जारी किया है। तूफान गुजरात के साहिल के सिमत पेश कदमी कर रहा है और कल ये तूफान गुजरात के साहिल से टकराए जाने का इम्कान है। गुजरात के साहिल से टकराने के बाद तूफान कमज़ोर पड़ेगा और राजस्थान, पंजाब, हरियाणा, दिल्ली और उत्तर प्रदेश में बारिश हो सकती है। तूफान के साहिल से टकराए जाने के बाद गुजरात के कच्छ, द्वारका, पोरबंदर, जामनगर और मोरबी अजला में तूफानी हवाओं के साथ भारी बारिश की पेशकयासी की गई है। गुजरात के साहिल से मछेरों को दूर रखा गया है और कश्तियों और पानी के जहाज़ों की आमद-ओ-रफ्त को रोक दिया गया है। किसी भी सूरत हाल से निपटने के लिए एनडीआरएफ की टीमों को तैयार रखा गया है। गए थे तो 20 से 25 नॉट की विंड स्पीड हमको दिख रही थी और ये 14-15 में हो सकता है बढ़ के 35 से 50 तक जा सकती है, पर ये कहना अभी से वाजिब नहीं होगा। जब ये और थोड़ा आगे अप्रोच करेगा तो कल दोपहर के बाद हमको पता चलेगा किस दिशा में जा रहा है और इसका स्पीड कितना कम या ज़्यादा हो रहा है, उसके बेसिस पे हमको
कल दोपहर के बाद हमको अंदाज़ा मिलेगा कि नवलखी पोर्ट पे कितना विंड स्पीड मैक्सिमम रहेगा। अभी हमारे बंदर पे जितने भी बड़े जहाज़ थे उनको तो हमने 11 तारीख को ही बाहर कर दिया था। जो छोटे छोटे बार्जिस और टग वगैरह थे वो बार्जिस और टग अभी हमने सेफ जगह पे एंकर करवा दिए हैं, बर्थ पे लगा दिए हैं। सब पे आगे पीछे अच्छे से रोप्स लगवा के रखे हैं ताकि वो ज़्यादा विंड और स्वेल हो तो वो भागे नहीं। और जितने भी उनके ऊपर क्रू मेंबर्स है उनको भी हमने तकेदारी के रूप से उनको ब्रीफ कर दिया गया है कि इन केस ज़्यादा विंड स्वेल आता है तो उनको जितने भी एयरसेफ इक्विपमेंट है जहाज़ पे उसका उपयोग करें और कंटिन्यूस उनके मालिक के साथ टच में रहे। टोटल आज की डेट में पोर्ट पे 38 बार्जिस है और 3 टग है जो इन केस ऑफ इमरजेंसी हम लोग उसको यूज़ कर सकते हैं। 3 टग्स भी हम। तूफान बिपरजॉय के गुजरात के साहिल के सिमत पेशकदमी के असरात मुंबई के साहिल पर भी देखे गए। मुंबई के समुद्र से ऊंची लहरें उठती देखी जा रही हैं। तूफान का असर मुंबई के अलावा 9 रियासतों में देखा जा रहा है। आखिर में सुर्खियां एक बार फिर। निम्स में केसीआर ने नए ब्लॉक की इमारत का रखा संगी बुनियाद। 2000 बिस्तरों का होगा इजाफा। निम्स की तरक्की के लिए 1,500 करोड़ से ज्यादा का फंड मुख्तस। बीआरएस के बाद अवामी नुमाइंदों के खिलाफ आईटी अहदेदारों की कार्रवाई। मकानात और दफातर में की जा रही है तनक्की। एपी में ईएपी से नताइज जारी। इंजीनियरिंग में 76 से जायद और एग्रीकल्चर में 79% से जायद नताइज। तूफान बिपरजॉय के पेश नजर गुजरात के सौराष्ट्र और कच्छ में हाई अलर्ट। तूफान के कल साहिल से टकराने का इम्कान। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।